Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, 2-3 వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఆన్లైన్ పరిశుద్ధ బలి పూజలు, ఈ పరిశుద్ధ బలిని మీకు సమర్పించడానికి, దేవుని వాక్కు బోధించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి ఆత్రేతగా దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు కొంతమంది ఫోన్ చేసి అడిగారు, ఇది బెన్నె ఫారూక్ ఛానల్లో కనపట్లేదు, ఫాదర్కి ఏమైంది, ఫాదర్ మంచిగా ఉన్నారా? మీ యొక్క ప్రేమను బట్టి, మీ ప్రార్థనను బట్టి, మా మీద మీకున్న గౌరవాన్ని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఛానల్లో కొన్నిసార్లు కనపట్లేదంటే, మీకు తెలుసు, ఈ ధ్యాన వడక మందిర నిర్మాణము చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదొక పెద్ద బాధ్యత. చాలా ప్రాంతాలకి, రాష్ట్రాలకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది, ఎంతో మందిని కలవాల్సి ఉంటుంది, మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఛానల్లో కనిపించలేకపోతూ ఉన్నాను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా
ఈ ఛానల్లో మీకోసం మాస్ చేయటానికి సిద్ధంగానే ఉంటాను. మీ అందరూ బాగున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అలా రేపు గురువుల ధ్యాన వడకాన్ని మేము ప్రారంభించబోతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థన సహాయము గురువుల ధ్యాన వడకం కోసము నేను కోరుకుంటూ ఉన్నాను. మీ అందరూ గురువుల కోసము, ఎస్పెషలీ విజయరాయి ధ్యాన వడకం మందిరంలో జరగబోతున్నటువంటి గురువుల ధ్యాన వడకం కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈనాడు పరిశుద్ధ బలి భోజని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబం థాంక్స్‌గివింగ్ మాస్ ఆఫర్డ్ బై ఆరోగ్యమ్మ, ఆంతోనమ్మ, జోస్ మేరీ, దాసరెడ్డి, శోభ అండ్ సుందర్ రెడ్డి, రజీనా, నీనా రెడ్డి, రోజా ప్రభాకర్ రెడ్డి, పౌలీనా షౌరెడ్డి అండ్ దీపిక జోజిరెడ్డి. ఇంతమంది కలిసి ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాల కోసం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఈ పరిశుద్ధ బలిని మనము వీరి కోసము అర్పిస్తున్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి భోజనం ఇంటెన్షన్స్ ని రాసిచ్చి మాకు ప్రార్థన సాయం అడిగినటువంటి కుటుంబాలు Thanksgiving mass for all the blessings showered upon the family and offered for the departed soul of Gade Reddy and all the souls to rest in peace. Mass offered by Gade Lucirani and her family members. Mass for the Almighty God for all the blessings and protection upon all the family members, friends and relatives, and all the humanity from all the diseases and the virus, and for the peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and her family members. For God's mercy for the departed soul of Tumma Rojamma, mass offered by Lily. For the deliverance from all the bondages, ancestral sins, and hard blocks in life. Mass offered for the forgiveness of sins, offered by Preetham and Pranay, mass offered by the family. For the good health of Karuna and the family, mass offered by Kranti and Abhilash. Mass offered for the good health of the members of the Divine Retreat Center Yeluru, that the Lord may bless them with a good health to continue the ministry in Vijayarai. Mass offered by a devotee. Mass offered for the retreat going to begin for the priest in Vijayarai. The Lord may bless and anoint all the priests during this retreat. Mass offered by a devotee. Mass offered for all the intercessory group members, especially the Japmala group. The Lord may bless all the admins and secretary admins and the core team members and the Rosary Japmala team members all over the world. Mass offered by a devotee. Mass offered for the good health and the healing of all the patients suffering in the hospitals for various diseases. Mass offered by a family. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలన్నిటి కోసం ఈ మాసని అర్పిస్తూ ఉన్నాము. ఆన్లైన్లో మీరు ఎవరెవరైతే ఈ మాసంలో పాల్గొంటున్నారో 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకుంటూ మీ అందరి విన్నపాలను, ప్రార్థనలను, మీ ఇంట్లో అనారోగ్య అవస్థతో ఉన్న వాళ్ళని ఈ పరిశుద్ధ బలి భోజనం మనం సమర్పించుకుంటాం. అలాగే అనారోగ్య అవస్థలో చికిత్స పొందుతున్నటువంటి ధావన్ కోసం మనం ప్రార్థిద్దాం. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దేవుడు చేకూర్చాలని, డాక్టర్లకి మంచి జ్ఞానం తెప్పించాలని, త్వరగా ఆ బిడ్డ ఇంటికి రావాలని ఈ పరిశుద్ధ బలి భోజనంలో మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, ఈనాడు యావత్ శ్రీ సభ బప్తిస్మ యోహాని జన్మదిన మహోత్సవము కొనియాడుతోంది. The birthday of Saint John the Baptizer. మీకు తెలుసు, మన ఆర్సీఎం సంఘములో ఒక సంవత్సరమంతా అర్పిస్తున్న పరిశుద్ధ బలి పూజలు, పండుగలు మీరు గమనిస్తే కేవలం 3 వ్యక్తుల జన్మదినము, బర్త్డే మాత్రమే పరిశుద్ధ బలి పూజలు ఒక గొప్ప పండుగగా మనం కొనియాడుతున్నాం. అందులో మొదటి వ్యక్తి యేసు క్రీస్తు జననము, క్రిస్మస్. రెండో వ్యక్తి మరియ తల్లి జన్మదినం,
ద బర్త్డే ఆఫ్ బ్లెస్సెడ్ వర్జిన్ మ్యారీ. మూడవది బప్తిస్ యోహాను గారి జన్మదినము, జాన్ ద బాప్టైజర్స్ బర్త్డే. వేరే ఏ ఒక్క పండుగ బర్త్డేగా మన ఆర్సీఎం సంఘములో లేదు. మీరు అనుకుంటారు, ఎందుకు ఈ ముగ్గురు వ్యక్తుల బర్త్డే మాత్రం మనం కొనియాడుతున్నాం, వేరే ఏ ఒక్క వ్యక్తి ఎంత గొప్ప వాళ్ళైనా పునీతులైనా వారి జన్మదినం ఎందుకు మన ఆరాధనలో లేదు అంటే, ప్రియలారా, మానవ రక్ష చరిత్ర కార్యము, విచ్ మీన్స్ నీ రక్షణ నా రక్షణ సాధించటానికి దేవుడు ఆయన చేతిలో బలమైన పాత్రగా వాడుకున్న ముగ్గురే ఈ ముగ్గురు వ్యక్తులు. యేసుక్రీస్తుని మానవ పాప పరిహారార్థమైనటువంటి యాగబలిగా దేవుడే లోకానికి పంపించాడు. ఆయనే రక్షకుడు కాబట్టి ఆయన మహోత్సవము బర్త్డే కొనియాడుతున్నాం. ఈ యేసుక్రీస్తుని గర్భములో మోసి దేవుని యొక్క వాక్కు మనుష్యావతారం ఎత్తటానికి దేవుడు వాడుకున్న గొప్ప పాత్ర మరియ తల్లి కాబట్టి నీ రక్షణ కార్యములో మరియ తల్లికున్న పాత్రను మనం గమనించి ఆమె బర్త్డే కొని ఆడుతున్నాం. రెండవదిగా. మూడవదిగా బిళ్ళరా, మనము యోహాను సువార్త 1:29 లూకును చదివితే అక్కడ వాక్యం చదువుతుందంటే, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసు క్రీస్తు లోకానికి రావచ్చి తన బహిరంగ పరిచర్య ప్రారంభములో యేసు క్రీస్తుని మనకు పరిచర్య చేసినటువంటి వాడే, ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడే బప్తిస్ యోహాన్. అందుకు ఆయన బర్త్డే కొని ఆడుతున్నాం. ప్రియలారా, యేసు క్రీస్తు కోసము హతసాక్షిగా మరణించినటువంటి వారు బప్తిస్ యోహాన్. ఆయన తల హెరోదు నరికి జైలులో ఆయన చంపేసినప్పుడు యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభిస్తూ గలీలియా ప్రాంతమునకు వచ్చారు. కాలం సంపూర్ణమైనది, మీరు హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభించారు. ఒకని మరణము, ఇంకొకరికి రక్షణ. యేసుక్రీస్తు మరణము మనకి రక్షణ. బప్తిస్ యోహాను గారి రక్తము సువార్త పరిచర్య ప్రారంభం. అందుకే పాత నిబంధన ఆఖరి ప్రవక్తగా, నూతన నిబంధన మొట్టమొదటి ప్రవక్తగా ఈ రెండు గ్రంథాలకి మధ్యలో ఉన్నటువంటి ఒక హతసాక్షి పునీత బప్తిస్ యోహాను గారు. ఈనాడు గొప్ప పునీతుని మహోత్సవం కొని ఆడుతూ ఉండగా బిడ్డలారా, ఆ పునీతుని ప్రార్థన సహాయం కోరుకుంటాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ స్పాన్సర్ చేసిన వారి కోసము, పూజలు పెట్టించిన వారి కోసము, అలాగే ఆన్లైన్ మీద వేల మంది ఈ మహోత్సవం కొని ఆడుతూ ఈ మాసంలో పాల్గొంటూ ఉండగా బిడ్డలారా, మనమందరం ఈ గొప్ప పునీతుని ప్రార్థన సహాయం ద్వారా మన ఇంటెన్షన్స్, మన కోరికలు, ప్రార్థనలు నెరవేరాలని మన పాపాలను ఒప్పుకుందాం, మన దోషములు పరిహరించుకుంటాం, యేసుక్రీస్తు కోసం జీవించడానికి మంచి తీర్మానం తీసుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును, సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి ప్రభు పరిశుద్ధ రక్తముతో మన పాపములన్నీ కడిగి శుద్ధి చేసి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. పరిశుద్ధాత్మదేవా మాపై దయ చూపుము. పరిశుద్ధాత్మదేవా మాపై దయ చూపుము. ఈ మహోత్సవం నాడు పేతురు దేవునికి మహిమగానం పాడుకుంటూ బప్తిస్ యోహాను గారి జన్మదిన సందర్భంగా సకల దూతలతో పునీతులతో పాటు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం.
Gloria, 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 మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగును గాక, ఇలా కలుగును గాక, కలుగును గాక, ఇలా కలుగును గాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను ఘనపరచుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిన్ను ఘనపరచుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. జనితైక పుత్రుడ ఏలిన వార, పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనే ఇలలో కోరెదము, మీ ఘనమును గూర్చి చాటెదము,
సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభు కొరకు ప్రజలను సమాయుక్తపరచు నిమిత్తము స్నాపకుడు యోహానును పంపితివి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపము. మీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతిని దయచేయగల మార్గములో నడిపింపము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొని తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడైన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తను అమ్ములపాదిలో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిర్ధారకముగా శ్రమపడి తిని నా బలమంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేనెన్నుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనెను, నా కృషికి గాను నన్ను బహుకరించెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొనువచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడువై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నెల అంచుల వరకు వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దినములలో నీ దివ్య మార్గములో
నేర్పుమయ్యా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయ్యా. చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయ్యా. నీతిమంతులను కనిపెట్టువాడా నీతిమంతులను కనిపెట్టువాడా నిందారహితముగా జీవింతును నిందారహితముగా జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ రెండవ పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు గల దేవుని మాటలు చదువుకుందాం. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఇషియా కుమారుడైన దావీదునకు ప్రియమైన వాడిని కనుగొంటిని, ఏలయన అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బాప్తీసమును పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచుచున్న వ్యక్తిని నేను కాను, ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు, ఆయన కాలి చెప్పులు విప్పుటకైనను నేను యోగ్యుడును కాను అనెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభు సందేశము. సర్వేశునికి వందనము. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. Hallelujah.
వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 57 నుంచి 66 వరకు మరియు 80 వచనము. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనను. ప్రభువు ఆమె ఎంత గొప్ప కనికరమును చూపనని విని ఇరుగు పొరుగు వారులను బంధువులలో అనేక మంది ఆమెతో కలిసి సందర్శించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకయ్య అని పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలేను అని పలికెను. అంతటా వారు, నీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేదు గదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అనే సైగతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సదలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములంతటా వ్యాపించును. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని తమలో తాము అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడయుండును. ఆ బాలుడు వృద్ధి చెందుచుచు ఆత్మయందు బలవంతుడాయును. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా బోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన మీ అందరికీ బాప్టిస్ట్ యోహాను గారి బర్త్డే శుభాకాంక్షలు ఎంతో ప్రేమతో తెలియజేస్తున్నాం. స్పెషలీ జాన్, యోహాను అనే పేరు గల వారందరి పండుగ ఈరోజు. ఈ వాక్యం అంటున్న మీరు ఎవరైనా యోహాను ఉంటే విష్ యు ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆన్ ద బర్త్డే ఆఫ్ జాన్. పిల్లరా, ఈరోజు వాక్యాన్ని చక్కగా ఆలగించడానికి ఆత్మదేవ మాకు జ్ఞానం దయచేయండి, మా హృదయాలను వికాసం చేయండి. ప్రభువా, నాతో కలిసి ఒకసారి ప్రార్థిద్దాం. దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ఈనాడు ఈ బలిని బాప్టిస్ట్ యోహాను గారి బర్త్డే సందర్భంగా కొనియాడటానికి మాకు అవకాశం ఇచ్చావు. కాసేపు దేవుని వాక్కు ధ్యానిస్తూ ఉండగా ప్రభు నీ వాక్కు మాలో ఫలించునుగాక. వాక్యాన్ని ప్రభువా ఈ బిడ్డలకి బోధించడానికి వాక్య జ్ఞానము దయచేయండి. వాక్యాన్ని లోతుగా వివరించడానికి మాకు మీ సహాయం దయచేయండి ప్రభువా. వాక్యము ఈ బిడ్డల్లో పని చేయునుగాక. ఈ వాక్కు దేవ మీ మహిమ కోసం మారునుగాక. హల్లెలూయా. 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 మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రం, ఆరాధన దేవుని నామమునకు మాత్రమే కలుగునుగాక. దేవా, ఒక పాత్రగా మమ్మల్ని నియోగించుకునండి. మా నాలుగుపై నీ వాక్యాన్ని ఉంచండి ప్రభువా. మాకు నీ ఆత్మ ద్వారా బలము దయచేయండి. అమ్మా మరియ తల్లి, మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలతో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, బాప్టిస్ట్ యోహాను గారు యేసు క్రీస్తు జననానికి 6 నెలల ముందే పుట్టాడు. విచ్ మీన్స్ ఈరోజు జూన్ నెల
24వ తారీఖు 23 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఎగ్జాక్ట్లీ 6 నెలల తర్వాత జూన్ నెల ఈ రోజు నుంచి లెక్క పెడితే డిసెంబర్ 24వ తారీఖున ఎగ్జాక్ట్లీ యేసు క్రీస్తు జననం. అలాగే యేసు క్రీస్తు బహిరంగ పరిచర్య ముందు యోహాను హతసాక్షిగా మరణించాడు. హేరోదు బాప్తిస్మ యోహాను గారి తల చెరసాలని నరికి అతన్ని చంపాడు. యోహాను గారి మరణము, ఆయన హతసాక్షిత్వం, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభం, ఇది రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. రక్షకుని లోకానికి పరిచయం చేపించి చూపెట్టినటువంటి యోహాను ఎలా మరణించాడో అలాగే యేసుక్రీస్తు కూడా రక్షణ కోసము, నీ కోసం, నా కోసం మనకు తెలుసు, రక్తం చింది హతసాక్షిగానే ఆయన కూడా మరణించాడు. కేవలం బిడ్డలారా ఈ జననములో మాత్రం కాదండి, మరణములో కూడా మాత్రం కాదండి, వీరిద్దరికి మధ్యలో చాలా రకరకాల దగ్గర పోలికలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు జననము, బాప్తిస్మ యోహాను గారి జననము, ఇది రెండు కూడా ఆశ్చర్య అద్భుత కార్యంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. పురుష సహవాసం లేకుండా కన్యక గర్భం ధరించటం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ద వరల్డ్. కన్యక గర్భవతి అవ్వటం పురుష సహవాసం లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం. అలాగే కడవృద్ధురాలైనటువంటి దంపతులకి, విచ్ మీన్స్ మెనోపోజ్ అయిపోయిన తర్వాత పండు ముసలి వయస్సులో ఉన్నటువంటి దంపతులకి బిడ్డలు పుట్టటము, ఆ ముసలమ్మకి గర్భఫలం రావటము, ఇట్స్ ఇంపాసిబుల్ టు ద హ్యూమన్ మెడికల్ సైన్స్. కానీ జకరయ్య హన్న దంపతులకి పిల్లరా, ఎలిజబెత్ దంపతులకి బాప్తిస్మ యోహాను పుట్టాడు. జననమే అద్భుతం, ఆశ్చర్యం, ఇట్స్ అ వండర్. అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం, ప్రజలు యాక్చువల్లీ భయభ్రాంతులైరి అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దే ఆర్ అఫ్రైడ్ అనగా యాక్చువల్లీ ఏం జరిగిందో ఇలాంటి ఒక బిడ్డ జననము ద్వారా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకొక పోలిక ఏంటంటే ప్రియబిలారా, బాప్తిస్మ యోహాను గారి జననము సందేశము, యేసు క్రీస్తు జనన సందేశము తండ్రి దేవుడు పంపించిన సందేశవాహకుడు గేబ్రియల్ సన్మనస్కుడే. ఏంజల్ గేబ్రియల్ వాస్ ఎ మెసెంజర్ మరియ తల్లికి, అలాగే ఎలిజబెత్ అమ్మకి, జకర్యాకి, యోసేపునకు. ఇది మూడవ పోలిక ప్రియమైన సహోదరి సహోదరులారా. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే బాప్తిస్మ యోహాను గారి జీవితము, యేసు క్రీస్తు జీవితము సాధారణములో అసాధారణమైనటువంటి లైఫ్ స్టైల్, విచ్ మీన్స్ నథింగ్ స్పెషల్. ఇప్పుడు ఎందుకంటే యేసుక్రీస్తుని యూదా ఇస్కరియోతు సైనికులకి మొద్దు పెట్టి గుర్తు చూపించి అప్పగించాడు? అది ఎందుకంటే యేసుక్రీస్తు ప్లస్ అతనితో పాటు 12 మంది శిష్యులు ఉంటే, మత్తయి, మార్కు, లూకా, యోహానులతో పాటు
ఆ 12 అపోస్తలులుగా వారి డ్రెస్సింగ్లో కానీ, వారి హెయిర్ స్టైల్లో కానీ, వాళ్ళ నడకలో కానీ అన్నిటిలో యేసుక్రీస్తుకి ఏమాత్రం ఒక ప్రత్యేకత లేదు. ఇప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈ 12 అపోస్తలులు వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు టోటల్ 13 మంది ఉన్నారు. ఈ 13 మందిని ఒక్కసారి ఎవరైనా వచ్చి చూస్తే ఇందులో యేసుక్రీస్తు ఎవరు అని ఒక వ్యక్తికి తెలవదు. ఎందుకంటే ఈ 13 మంది కూడా వాళ్ళ భోజనం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ జుట్టు పెంచుకున్న విధానం కానీ, వాళ్ళు తిరిగే రీతి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. యేసుక్రీస్తుకి ఏమాత్రం ప్రత్యేకత ఈ 13 మందిలో 3 సంవత్సరాల పరిచర్య కాలంలో లేదు. అందుకే యేసుక్రీస్తుని ముద్దు పెట్టి ఇతనే యేసుక్రీస్తు అని సైనికులకు చూపించడానికి గుర్తుగా ఈ గురుద్రోహి చూపించినటువంటి ఉదాహరణ ఇదే. అందుకే యేసుక్రీస్తుని వారు కరెక్ట్గా వెళ్ళి ఆ రాత్రి పట్టుకోగలిగారు. విచ్ మీన్స్ నథింగ్ స్పెషల్ మేక్స్ జీసస్ డిఫరెంట్ ఫ్రమ్ ది 12 apostles. ఈ బాప్తిస్మ యోహాను కూడా పిల్లరా సాధారణమైనటువంటి ఒంటె చర్మముతో కుట్టినటువంటి డ్రెస్సు, మిడతలు, అలాగే అడవి తేను భుజించి జీవించేవాడు. వెరీ సింపుల్ లైఫ్ స్టైల్. 5వ ప్రత్యేకత ఏంటంటే ప్రియబిళ్ళారా, వీరిద్దరు కూడా ఎడారిలో ఉన్నారు. ఎడారిలో ఎలుగెత్తి పలికేవాడు స్వరమని బాప్తిస్మ యోహాను గారిని యాక్చువల్లీ బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు కూడా 40 రాత్రి 40 పగలు ఎడారిలో ఉన్నారు. అలాగే తన 3 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక పర్యాయం ప్రభు ఈ మనం పక్కన చూస్తూ ఉన్నాం. ఆయన ఒంటరిగా వెళ్ళి ఎడారికి వెళ్ళి నిర్జన ప్రదేశానికి వెళ్ళి కొన్నిసార్లు రాత్రి అంతా, కొన్నిసార్లు తెల్లవారుజామున, కొన్నిసార్లు సాయంకాల సమయము ఒంటరిగా ఎడారిలో, అరణ్యములో, లాన్లీ ప్లేస్లో, నిర్జన ప్రదేశములు వెళ్ళి ప్రే చేసుకున్నవాడు యేసుక్రీస్తు. చూడు ఎంత దగ్గర సంబంధం. చూడు ప్రియబిడ్డలారా, 6వ సంబంధం ప్రియబిడ్డలారా ఏంటంటే వీరిద్దరూ కూడా పరిశుద్ధాత్మది అభిషేకించబడిన వారే. బాప్తిస్మ యోహాను గారిని తల్లి కడుపులో ఉండగానే మరియ తల్లి దర్శనము లేదా మరియ తల్లి సందర్శనం ఎలిజబెత్తమ్మకు జరిగినప్పుడు వాక్యం పలుకుతుంది. ఆమె వందన వచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె పరిశుద్ధాత్మచే పరిపూర్ణరాయి గర్భములో ఉన్నటువంటి గర్భస్థుల శిశువు ఆనందముతో గంతులు వేసును. ఆమె పరిశుద్ధాత్మచే నింపబడినది వాక్యం పలుకుతుంది. విచ్ మీన్స్ తల్లి గర్భంలో ఉండగానే బాప్తిస్మ యోహాను పరిశుద్ధాత్మచే అభిషిక్తుడాయడు. బాప్టిజం ఆఫ్ జాన్. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారిచే జ్ఞానస్నానం పొందుతూ ఉండగానే మీకు తెలుసు లూకా 3:22, 23 మనం చదువుతూ ఉంటే అక్కడ పరమండలం తెరవబడి పరిశుద్ధాత్మ పావురూపములే శరీరధారి యేసుక్రీస్తుపై దిగిరావటం, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఈయన ఎంత ఆనందిస్తూ ఉన్నానని ఆ భవిష్యవాణి వినటం. చూడు యేసుక్రీస్తు గురించి బాప్తిస్మ యోహాను ఏమన్నాడు? నేను మీకు నీటితో యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, నా తర్వాత ఒక రానున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను స్నానం చేయించును అని చెప్పాడు. పిల్లరా, వెరీ వెరీ కామన్, వెరీ వెరీ క్లోజ్ understanding comparison between even the Jnanasnana baptism of John and Jesus. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, praise the Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah. చివరికి ఇంకొక కంపారిజన్ కూడా చేస్తాం. అదేంటి కదా, దేవుని అనంతమైన గొప్ప ప్రణాళిక ప్రకారము ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేయబడినటువంటి వాగ్దానాల పరిపూర్తి బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు. అందుకే ఈ పండుగ నాడు మొదటి పట్టణము యెషయా గ్రంథం 49వ అధ్యాయం నుంచి మీరు విన్నారు, మీరు గమనించి ఉంటాయి. పండగ కదా, 2 రీడింగ్స్ ఉన్నాయి.
అందులో యెషయా 49 మీరు విని ఉండవచ్చు. మొదటి నుంచి ఈ యొక్క వివరణము యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినట్టు సందేశం, ప్రవక్తల ద్వారా దేవుడు అందించినటువంటి ప్రవచనము బాప్తిస్మ యోహాను గారిలో యేసుక్రీస్తులో నెరవేరినది. ఇలా బైబిల్ని మనం చాలా క్లోజ్గా పరిశీలిస్తే వెళ్ళారా, ఇన్ని రకరకాల దగ్గర సంబంధాలు ఈ ఇద్దరి మధ్యలో ఉన్నాయి. ఆయన దేవుని కోసం రక్తం చింది ఇద్దరు మరణించారు. దేవుని ప్రణాళిక ఏంటో పిల్లరా, మనం బ్రతికి ఉన్నంత కాలం దేవుని కార్యాలు మనలో సాక్షాత్కారం అవ్వటానికి దేవుడు ఒక పాత్రగా వాడుకుంటారు, వినియోగించుకుంటారు. అందుకే హతసాక్షుల ఉడుకు రక్తం పడినటువంటి భూమిలో శంఖం అనేటువంటి చెట్టు పైకొచ్చింది. మీరు అనుకుంటారు, హింసలు వచ్చినప్పుడు రకరకాల రాజకీయ నాయకుల వల్ల కానీ, రాజుల వల్ల కానీ, లేదా భూమిలో పుట్టి పెరిగినటువంటి కొంతమంది క్రైస్తవ విరోధుల వల్ల కానీ క్రైస్తవులకి, సువార్త బోధకులకి, సంఘానికి కీడులు, హింసలు, వేదనలు, మరణము ఇవన్నీ జరిగినప్పుడు సంఘం అయిపోతుంది, ఆర్సీఎం సంఘం ఇంకా ఉండదు, చర్చ్ ఇంకా లేదు, మొత్తం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఒక విషయం గమనించిన ప్రియులారా, ఆర్సీఎం సంఘ చరిత్ర మీరు పరిశీలిస్తే యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులు రోమా సామ్రాజ్యం ద్వారా ఎదుర్కొన్నటువంటి హింసల కంటే ఘోరమైన, నికృష్టమైన, భయంకరమైనటువంటి హింసలు చరిత్రలో ఎన్నడూ కూడా జరగలేదు, ఇంకా జరగదు కూడా. వన్స్ అగైన్ ప్లీజ్ లిసన్, ఐ రిపీట్ దిస్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి తెలుసా, రోమా సామ్రాజ్య చక్రవర్తుల ద్వారా గతములో చరిత్రలో సంఘము ఎదుర్కొన్నటువంటి హింసల కంటే యాక్చువల్లీ దేవుని బిడ్డల రక్త ప్రవాహము ఒక సముద్రము నుంచి ప్రవహిస్తున్నట్టు నీళ్ళలాగా ప్రవహించాయి. నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో అలాగే దేవుని నమ్ముకున్న బిడ్డ రక్త ప్రవాహం నదిలాగా జరిగాయి. అలా గతములో జరిగినటువంటి హింసల కంటే ఘోరమైన హింసలు ఇక ఎప్పుడు రాదు, ఎవరి వల్ల కూడా సాధ్యం కూడా కాదు. అటువంటి గొప్ప, అటువంటి ఘోరమైన, భయంకరమైన హింసలను అధిగమించినదే ఆర్సీఎం సంఘం. అందువలన ఇప్పుడు అనేక మంది అనుకుంటారు, భారతదేశంలో ప్రభుత్వం వలన కానీ, దేశ విదేశాలలో అన్యుల వల్ల కానీ శ్రీసభకి, సంఘానికి, దేవుని సేవకులకి హింసలు వచ్చినప్పుడు బిడ్డలారా, ఇదేది అయిపోయేదేం కాదు, భయపడే అవసరమే లేదు. బాప్తిస్మ యోహాను గారి హతసాక్షిగా ఆయన ఉడుకు రక్తము చెరసాల్లో పడినప్పుడే బిడ్డలారా యేసుక్రీస్తు తెర నుంచి బయటకొచ్చాడు సువార్త బోధన కోసం. యేసుక్రీస్తుని సిలువ వేసి చంపి హతమార్చినప్పుడు 12 మంది అపోస్తులు బయటకు వచ్చారు, తెర నుంచి బయటకు వచ్చాడు. లోకవ్యాప్తంగా లూకా యాక్ట్స్ అపోస్టల్స్లో 1:8 ప్రకారము యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను, బోధిగంధముల వరకు సాక్షి కబర్లు నిలబడ్డారు. ఇప్పుడు చూడండి పిల్లరా, గొప్ప కార్యం ఏంటంటే లోకవ్యాప్తంగా అతిపెద్ద సంఖ్యలో మనుషులు నమ్ముకున్న ఒకే ఒక మతం క్రైస్తవ మతం. అందువలన పిల్లరా హింసలు కానీ, వేదనలు కానీ, ఇటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఏమాత్రం భయపడే అవసరం లేదు. దేవుడు ఒక్కొక్క మనిషిని ఏ ఉద్దేశం కోసం ఎంపిక చేసుకున్నారో, పిలిచారో ఆ కార్యం ఖచ్చితంగా జరిగి తీరవలసిందే.
అలా జరిగి తీరినప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదో జరిగినట్లు మనమేం భయపడ అవసరమే లేదు. ఎందుకంటే గతములో జరగనటువంటి కొత్త సంఘటన, కొత్త కార్యం ఈ రోజు నీలో జరగలేదు, నాలో జరగలేదు, ఇంకా జరగదు కూడా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏమైనా జరిగితే ఆ దేవుని ప్రణాళిక ప్రకారం మాత్రమే జరుగుతుంది అనే విశ్వాసం మనం బలపడితే చాలు. యాక్చువల్లీ బాప్తిస్మ యోహాను గారి జీవితం మనకి ఇదే చూపిస్తూ ఉంటుంది. బిడ్డలారా, మానబుద్ధితో ఆలోచిస్తే ఎందుకు మనకు అర్థం కాదు, కానీ గాడ్స్ ప్లాన్ విల్ సర్వైవ్. ఆయన ప్రణాళిక శాశ్వతంగా నిలిచిపోతుంది, అదే జరుగుతుంది, అదే జరగవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఇంకొక అంశము నేను ఈరోజు మీతో పంచుకుంటూ ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. అదేంటంటే, బైబిల్లో మనము దేవుని బిడ్డల యొక్క లేదా దేవుడు ఎంపిక చేసుకున్న వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఈరోజు కూడా దేవుడు తన బిడ్డలని వాగ్దానాల ద్వారానే నడిపిస్తారు, వాగ్దానాల ద్వారానే ఎంపిక చేసుకుంటాడు. నన్ను మలచిన దేవా అనేటువంటి ఆ యొక్క దివివాణి టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఆ యూట్యూబ్ ప్రోగ్రాం మీరు విని ఉండవచ్చు. బిడ్డలారా, నేను మొత్తంగా వచ్చింది కూడా దేవుని యొక్క వాగ్దాన ప్రకారమే. అక్కడ 9 సంవత్సరాల పరిచర్య చేసింది కూడా దేవుని వాగ్దాన ప్రకారమే. ఈ యూట్యూబ్ ఛానల్ని డివైన్ మెసేజ్ సెంటర్లో ప్రారంభించింది కూడా దేవుని సందేశం ప్రకారమే. అని నిన్న కూడా ఒక అతను అడిగాడు, ఎందుకు స్వామి హైదరాబాద్లో ఇంత మంచి అవకాశాలు మీకు ఉండే, పెద్ద పెద్ద ధ్యాన వడక మందిరాలు ఉండే, మంచి క్లైమేట్ ఉండే, మంచి నీళ్లు ఉండే, చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అక్కడ ఉండే, డబ్బులు చాలా హైదరాబాద్లో ఉంటే ఎందుకండి అదన్నీ వదిలిపెట్టి మీరు ఏలూరు వెళ్ళి కూర్చున్నారు? నేను ఏలూరుని వచ్చానండి, ఏలూరు పరిస్థితి అంటే మామూలు కాదు స్వామి అని అన్నారు. ఇక ఏలూరు గురించి ఇంకొక నెగటివ్ మాట అన్నాడు, కానీ అది ఇక్కడ చెప్పటం మంచిది కాదు కాబట్టి చెప్పట్లా. నేను చెప్పాను, ఇది బెన్నెఫార తలంపు కాదయ్యా, ఇది బెన్నెఫార ఆలోచన కాదు. ఇది నేను మెసేజ్ సెంటర్లో ఉన్నప్పుడు కాదు, నేను మొత్తంలో ఉన్నప్పుడు, విచ్ ఆల్మోస్ట్ 14 years బ్యాక్, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం నేను ఇప్పుడు ఏలూరులో ఉన్నాను అని చెప్తే ఆయన నన్ను ఇలా సూటిగా చూశాడు. ఒక విషయం గమనించండి బిడ్డలారా, మీరు దేవుని పద్ధతిలో ఉంటే, దేవుని ప్రణాళికలో ఉంటే, ఆయన ఇచ్చిన సందేశం ప్రకారము, ఆయన మెసేజ్ ప్రకారం మాత్రమే, ప్రవచన ప్రకారం మాత్రమే దేవుడు తన సేవకు నడిపిస్తాడు. అయితే ఈ సందేశము, ఈ ప్రవచనము జరిగినప్పుడు బిడ్డలారా, ఆ దేవుని సందేశంగా భావించి మనం దాన్ని పట్టుకోవాలి. మానవ బుద్ధికి అనుకూలమైన ప్రతికూలమైన ఏది జరిగినా కూడా మనుషుల మాటలు విని మానవ ఆలోచన ప్రకారం నిరాశపడకూడదు, డిసప్పాయింట్మెంట్ కాకూడదు, వదిలిపెట్టవద్దు, పారిపోవద్దు. అప్పుడల్లా ఏమి తలంచుకోవాలంటే, నీవు నిరంతరం దేవుడు చిన్న ప్రణాళికని, దేవుని యొక్క సందేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది పట్టుకోకపోతే మరి వెళ్ళరా, యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. మనము కాలజారి పడిపోతాం, దేవుని ప్రణాళిక నుంచి మనం పక్కకి జరిగిపోతాం. దానివల్ల ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మంచి ఉదాహరణమే బాప్తిస్మ యోహాను గారి జననం. వాక్యం తీసుకోండి, ఓన్లీ వన్ వి విల్ రీడ్, ఒకే వచనం. ఓకే, అదేంటంటే లూకా సువార్త 1వ అధ్యాయం. ప్రియబిడ్డలారా, మీరు 19:20 మనము 2 చదివితే, జకరియా అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో నిలబడుతూ ఉండగా గేబ్రియల్ సన్మనస్కుడై బాప్తిస్మ యోహాను గారికి జనన సందేశం ఇచ్చాడు. కానీ మానవ ఆలోచన ప్రకారము జకరియా దేవుని ప్రవచనము నమ్మలేదు, అవిశ్వసించిరి అని వాక్యం పలుకుతుంది. విచ్ మీన్స్ బాప్తిస్మ యోహాను గారి జననం దేవుని ప్రణాళిక, దేవుని యొక్క పద్ధతి, ఆయన ఇచ్చిన సందేశం ప్రకారమే జరగబోతుంది అని యావే దేవుడు గర్భ సన్మనస్కుల ద్వారా జకర్యాకి పంపించినప్పుడు ఆయన నమ్మలేదు.
ఆయన అనుకున్నాడు, అరే నేను ముసలివాడిని, నా భార్య కడు ముసలి వృద్ధురాలు, ఈ వయసులో మాకు బిడ్డలు పుట్టడం ఏంటి అని మానవ తలంపుతో జక్కరయ్య తలంచాడు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే కార్యము, దేవుని సందేశము, గాడ్స్ ప్లాన్ జక్కరయ్య నమ్మలేదు, ప్రవచనాన్ని అవిశ్వసించాడు. అందువలన ఇబ్బందులు పడ్డాడు. విందాం 19:22 వచనాలు. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారము నీకు అందజేయుటకు పంపబడితిని. నా సందేశము సకాలమున నెరవేరునగును. నీవు దేవుణ్ణి విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 ప్రియములారా, దేవుని విచ్ మీన్స్ వాక్యం పలుకుతుంది, దేవుని ప్రణాళిక ప్రకారం సకాలము జరగవలసినటువంటి ఈ కార్యాన్ని నీవు నమ్మలేదు కాబట్టి నీవు మూగవాడవుతాడు అన్నాడు. ఆయన మూగవాడయ్యాడు, ఇబ్బందులు పడ్డాడు, సమస్యలు పడ్డాడు, పరువు పోయింది, సిగ్గుపోయింది, అలా బాధపడి ఇంట్లో కూర్చున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నా ఎప్పుడు దీని నుంచి ఆయనకి విడుదల వచ్చింది? తీసుకో, లూకాసు వార్త ఈనాటి సువిశేష పట్టణం 1వ అధ్యాయంలో ప్రియులారా 62, 63, 64 ఈ 3 వచనాలు ఒకసారి మనం విందాం ప్రియులారా. శిశువునకు నీవు ఏ పేరు పెట్టుగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. గైబిల్ సంస్కృతి ఏమన్నాడు? జరగబోతున్న ఈ కార్యము సంభవించినంత వరకు నువ్వు మూగవాడవుతావు అన్నాడు. అతని పేరు యోహాను అని పలక తెప్పించి ఎకరయ్య రాసి ఇచ్చినప్పుడు పిల్లరా, వెంటనే ఆయన నాలుక పట్టు విడవబడ్డది, ఆయన మాట్లాడసాగారు. విచ్ మీన్స్ పిల్లరా ఆల్మోస్ట్ 9 months. 9 months అనగా ఆన్ ఎ నార్మల్ హ్యూమన్ బర్త్ టైం ప్రకారం అయితే ఆల్మోస్ట్ 9 months పడతాయి, ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు. జకరయ్య దేవుని సందేశమును విని అవిశ్వసించినప్పటి నుంచి మూగోడయ్యాడు. ఎప్పుడు ఈ బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు? ఎలిజబెత్ అమ్మ ఏ శిశువుని కని 8వ రోజు శిశువునికి పేరు పెట్టాల్సినటువంటి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన పేరు పలకపై రాసి ఇచ్చినప్పుడే నాలుక విప్పబడ్డది. దాదాపు 9 నెలలు మాట్లాడలేకుండా మూగవాడై మానసికమైన ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు పడి 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 లాస్ట్ విడుదల పొందుకున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ బాప్టిస్ట్ యోహాను గారి జనన సందర్భంగా ఈ వాక్యం ఏమిటో మీ అందరికీ ప్రేమతో నేను ఒక మాట చెప్పాలనుకున్నానంటే, ప్రియబిడ్డలారా, నీకు దేవుని ఒక సందేశం నీకుంటే, దేవుని ప్రణాళికలో నీ ఉంటే, ఆ ప్రణాళికను ప్రియబిడ్డలారా అవిశ్వసించవద్దు. చూడండి, ప్రతి సంవత్సరము జనవరి నెల 1వ తారీఖున ఆర్సిఎన్ సంఘములో, అలాగే కత్తులుగా సంఘాలకి బయట ఉన్నటువంటి నాన్ క్యాథలిక్స్ కూడా, ఇతర సంఘాలలో కూడా న్యూ ఇయర్ వాగ్దానాలు, న్యూ ఇయర్ ప్రామిసెస్ ప్రే చేసి సేవకుల దగ్గరికి తీసుకుంటారు కదా. ఈ సందేశం ఒకటి. ఈ సందేశము అందరి జీవితములో జరిగి తీరాలి అనేటువంటి ఒక కంపల్సరీ ఒక నియమం లేదు. కానీ నేను చెప్పే ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే తీసుకున్న ఆ సందేశం గురించి కాదు. ఎందుకంటే ప్రియబిడ్డలారా,
నేను గత 14 సంవత్సరాల ఈ సువార్త పరిచయం 9 సంవత్సరాల మొత్తంగిలో డైరెక్టర్గా, 3 years డివైన్ మెసేజ్ సెంటర్లో డైరెక్టర్గా, ఇప్పుడు ఏలూరు ధ్యాన వడక మందిరం నూతన మందిరం 2 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల పరిచయం చూస్తే ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే గుడికి వెళ్ళి ప్రే చేసుకుని తీసుకున్న సందేశం గురించి కాదు నేను మాట్లాడింది. దానివల్ల కాదు నన్ను దేవుడు ఇన్ని సంవత్సరం నడిపించేది. నన్ను దేవుడు నడిపించేది, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే తీసుకున్నటువంటి సందేశం కాదండి. నేను ధ్యాన వడకములో పాల్గొంటూ ఉన్నప్పుడు, నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా కన్నీరు మున్నీరుగా ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు వ్యక్తిగతంగా ఈ తెలియజేసినటువంటి సందేశం ప్రకారమే నన్ను నడిపించాడు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అనేక మంది ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే చర్చికి వెళ్తాడు, లేదా అర్ధరాత్రి చర్చికి వెళ్తాడు, మార్నింగ్ చర్చికి వెళ్తారు. స్వామి నాకు ఒక వాగ్దానం కావాలని చెప్పి అక్కడ అడిగి ప్రే చేసుకుని తీసుకుంటాడు. అనేక మందికి ఈ సందేశం గుర్తు కూడా ఉండదు. మీరు ఎంతమందికి గుర్తుందండి న్యూ ఇయర్ ఫస్ట్ డే తీసుకున్నటువంటి మెసేజ్? అనేక మందికి గుర్తుండదు. అది తీసుకొచ్చి సంగల పడతాడు, బైబిల్లో పడతాడు, అయిపోయింది. కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగవు. అరే దేవుని సందేశం కదా, జరగలేదు, అసలు గుర్తు కూడా ఉండదు మీకు. నన్ను దేవుడు నడిపించేది పిల్లరా ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే మెసేజ్ వల్ల కాదు. సరే, అది న్యూ ఇయర్ సందర్భంగా ఈ న్యూ ఇయర్కి దేవుడు నాకు ఇచ్చే ఒక మెసేజ్గా తీసుకుంటాను, ప్రే చేస్తాను, ఫైన్. కానీ నన్ను దేవుడు నడిపించేది పిల్లరా నేను ఏకాంతముగా ధ్యాన వడకం చేస్తూ ఉన్నప్పుడు, నేను ఏకాంతముగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను ఇబ్బందులు, కష్టాల్లో, సమస్యలు కన్నీరు మున్నీరుగా దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన తెలియచేసినటువంటి వాగ్దానం డైరెక్ట్లీ పర్సనలీ నాకు ఇచ్చిన సందేశం ప్రకారం మాత్రమే నన్ను దేవుడు నడిపించాడు. ఆ సందేశము నాకు చాలా చాలా గుర్తుంది. ఒక్కటి కూడా నేను మర్చిపోలేదు. దిస్ ఈస్ యాక్చువల్లీ ద ప్రామిసెస్. బాప్తిస్ట్ యోహాను గారి జీవితములో, జక్కరయ్య జీవితములో పిల్లరా అతి పరిశుద్ధమైనటువంటి ధూపార్పణ సమయంలో బలిపీఠం దగ్గర నిలబడి ధూపం అర్పిస్తూ ఉండగా గేబ్రియల్ సందేశకుడు ఇచ్చినటువంటి సందేశము అది యాక్చువల్ దేవుడి సందేశం కాబట్టి దాన్ని అలాగే విశ్వాసముతో తీసుకోకుండా జక్కరయ్య తన మానవ బుద్ధి ఆలోచన ప్రకారము పడు వయసులో ఉన్నటువంటి దంపతులకి గర్భఫలం ఎలా వస్తుంది అని మానవ తలంపుతో దేవుని సందేశాన్ని అవిశ్వసించాడు. కాబట్టే ఇబ్బందులు, కష్టాలు, సమస్యలకి, అవమానానికి ఆయన గురి అయ్యాడు. అలాగే నీకు కూడా నీ జీవితములో, నీ పరిచర్యలో కానీ, కుటుంబంలో కానీ, బిడ్డల జీవితంలో కానీ, నీ బిజినెస్లో కానీ, వ్యాపారములో కానీ బిడ్డలారా దేవుడు నీకు వ్యక్తిగతంగా సందేశాలు ఇచ్చి ఉంటే నీ కళ్ళ ముందు బహుశా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి మొదలైన అలలు చెరలేగిన, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా దేవుని సందేశాలను ఎప్పుడు అవిశ్వసించవద్దు. అవిశ్వసించినట్లయితే 2 జరుగుతాయి. ఒకటి ఏంటంటే దానివల్ల ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, కన్నీరు తప్పవు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే యథాకాలం జరగవలసినటువంటి కార్యము యథాకాలం జరగకుండా అది 1 year, 2 year, 3 years, 5 years, 10 years ఆలస్యముగా జరిగే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ప్రియములారా సైతాను దొంగిలించుకొని జరగవలసిన కార్యం జరగకుండా కూడా చేస్తాడు. అందువలన ప్రియములారా ఈ బాప్తిస్ట్ యోహాను గారి జన్మదినోత్సవంగా నేను మీకు వ్యక్తిగత చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే దేవుని సందేశం, ఆయన మెసేజ్ నీకు పర్సనలీ ఆయన ఇచ్చాడంటే కళ్ళు మూసుకుని పట్టుకోండి. కళ్ళు మూసుకుని పట్టుకో. ఇది దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా జరుగును. దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేరును. మానవ బుద్ధి కాదు, దేవుని కార్యం యథాకాలం ఆయనే చేస్తాడు. కళ్ళ ముందు ఇబ్బందులు అన్ని కనిపిస్తూ ఉన్నా, ఒక నిశానా కూడా లేకపోయినా దేవుడు ఎలాగైనా ఆయన కార్యం చేస్తాడు. ఇది నమ్మకం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నీవు ఈ విశ్వాసముతో ప్రార్థన చేయండి. నీకు దేవుడు తన సందేశాన్ని ఇచ్చినట్లయితే కళ్ళు మూసుకుని దేవుని నమ్మకం, నిరంతరం ప్రే చేయి.
ఖచ్చితంగా దేవుడు తన కార్యం ఇందులో చేస్తాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బాప్తిస్మ యోహాను గారి జన్మ సందర్భంగా ప్రభువా వాగ్దానాలు ఇచ్చి నీవు జక్కర్యాని ఎలిజబెత్ నడిపించావు. అవిశ్వసించినందుకు ఇబ్బందులకు కష్టాలకు వారి గురి చేశారు, శిక్షకి గురి అయ్యారు. ప్రభు, అలాంటి ఇబ్బందులు కష్టాలు ఈ వాక్యం వెంటనే బిడ్డల జీవితంలో జరగకుండా, దేవుని వాగ్దానాలు అవిశ్వసించకుండా యథాకాలం జరగవలసిన కార్యం ప్రభు ప్రణాళిక ప్రకారం జరిగి తీరును అని వీరు విశ్వసింతురుగాక. ఆమేన్. పరిస్థితి అనుకూలమైన ప్రతికూలమైన మనుషులు తోడుగా నిలబడిన వ్యతిరేకంగా తిరిగిన ప్రభువా, మనుషులు కాదయ్యా, అన్ని జరిగించువాడు నువ్వేనని ఈ బిడ్డలు విశ్వసింతురుగాక. బాప్తిస్మ యోహాను గారి జన్మదిన సందర్భంగా ఈ పండుగని ఆడుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను నీ వాగ్దాన ప్రకారం దీవించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 లరా మనం ఇప్పుడు అర్పణ స్థానాలు ప్రవేశిస్తూ ఉన్నాము. గాగి ఉన్న అర్పణ గానం పాడుతూ ఉండగా సాధ్యమైతే మోకరిల్చి నీకు దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు, మెసేజెస్, సందేశాలు ఉంటే ఇంకొకసారి గుర్తుంచుకుని ఆ సందేశమును, ఆ మెసేజెస్ని ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరసములో కనుక సమర్పించండి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం నెరవేరుస్తాడు. ఆమేన్. స్వీకరించుమా ప్రభు, స్వీకరించుమా మా హృదయ కానుకలను స్వీకరించుమా. స్వీకరించుమా ప్రభు, స్వీకరించుమా మా హృదయ కానుకలను స్వీకరించుమా. మముగన తండ్రి మమకారమూర్తి, దీవెనలు రాజా మము స్వీకరించుమా. మముగన తండ్రి మమకారమూర్తి, దీవెనలు రాజా మము స్వీకరించుమా. స్వీకరించుమా ప్రభు, స్వీకరించుమా మా హృదయ కానుకలను స్వీకరించుమా. స్వీకరించుమా ప్రభు. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తిగల ఉన్నతి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. స్త్రీకు క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవమును స్తుతించుచూ ఉన్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణమును సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భములోనే ఆనందముతో గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగాన భాగ్యమును ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేగాక ప్రవహించుచు జలమును పవిత్రమనర్చుటకు జ్ఞానస్నానపు ప్రధానమైన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బప్తిస్మనిచ్చును. అందుకు తన రక్తమును ధారబోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ఆయన ధన్యుడాయును. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహవరములందు మేము
ఆనందముతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. బిడ్డలారా, ఈ మహోత్సవం నాడు ప్రత్యేకమైనటువంటి పునీత బాప్తిస్ట్ యోహాను గారి ప్రార్థన సహాయం కోరుకుంటూ సాధ్యమైతే నడు పూజ సమయంలో మోకరిల్లి మీరు ప్రార్థించండి. పావన పిత్త నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకునుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీకు మా రక్షణ ఆయుధముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణ స్మరించుచు ఆయన మరల వేయించి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. ఆయన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరుచిన మీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. ఆయనే మమ్మల్ని మీకు నిర్ప్తి అర్పణగా రూపొందించునుగాక. ఈ విధమును మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, ధనులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత బప్తిస్ యోహాన్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమర జయరావు, ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సమ్ముఖమును మొక్కరిల్లి ఈ పరిశుద్ధ బలి భోజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని వారి ఉద్దేశ లక్ష్యాలను, వారి అవసరాలను జ్ఞాపకముంచుకుని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా దేవా, ఈనాడు పరిశుద్ధ బలి భోజనం బప్తిస్ యోహాన్ గారి బర్త్డే సందర్భంగా స్పాన్సర్ చేసిన ఆందోళనమ్మ, ఆరోగ్యమ్మ కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం ఉంచుకునండి. ఈనాడు పరిశుద్ధ బలి భోజనం పెట్టించి వారి ఉద్దేశ లక్ష్యాల కోసం ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, అనారోగ్య అవస్థతో హాస్పిటల్ చికిత్స పొందుతున్న ధావన్ కోసం ప్రార్థిస్తున్నాం. సునీత కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా, కుటుంబాన్ని దీవించి మంచి ఆరోగ్యం చేకూర్చమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన సాయం కోరిన వారు అనేక మంది ఉన్నారయ్యా. ఏలూరు ధ్యానవడక మంత్రంలో జరగబోతున్న గురువుల ధ్యానవడకం కోసం ప్రార్థిస్తున్నాం. పాద సంధిని దీవించండి. ఇక జరుగుతున్న పరిచర్యలను, ఈ నూతన సంవత్సరం ప్రారంభించబోయే కార్యాలను, పనులను దీవించండి ప్రభువా. ఇక్కడ ఈ కేంద్రములో మా కోసం సేవ చేస్తున్న మా బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడండి. ఒక్కొక్కరు చేసే కృషిని బట్టి, వారి అర్హతని బట్టి వారిని దీవించమని వేడుకుంటున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రైత్విక దేవుని కనపరుస్తూ ఈ డాక్సోదిని పాడుకుందాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలో మీకే నిరంతరము కలుగునుగాక. పైకి లేచి నిలబడి ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన మన ప్రార్థనా కోరిన వారందరితో ఆత్మలు ఏకీభవించి మనం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ఈ పరిశుద్ధ బలిభోజులో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలని సకల శోధనలు, పిశాచి ప్రభావము, లోక ఆసక్తుల నుండి పూర్తిగా విడిపించుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు వసుకొచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము, వారికి నీవిచ్చిన దైవభక్తిని, వారి ప్రార్థన కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము సంతోషముతో తెలియజేసుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరు దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములు పరిహరించుడు యేసుక్రీస్తు ప్రభువు అని బాప్తిస్మ యోహాను ప్రజలకి చూపెట్టిన యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం.
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారా రండి ప్రీతితో లోకొనగా పరుగునారా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలూరు దివ్యవాక్య ధ్యాన వడక మందిరములో 5 రోజుల గురువుల ధ్యాన వడకము మేము ప్రారంభించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజు నుంచి శుక్రవారం వరకు జరగబోయే ఈ గురువుల ధ్యాన వడకానికి రాబోతున్న గురువుల కోసము, నడిపిస్తున్నటువంటి బెనిఫాదర్ కోసము, మా టీం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. గురువులకు వాక్యం బోధించటం అంటే ప్రభువా, అది మానవులతో జరిగినటువంటి కార్యం కాదండి. ఒక గురువు అభిషిక్తుడైతే ఇన్ని వేల మందిని, వందల కుటుంబాలను దేవుని మార్గంలో నడిపిస్తారు. ఆ గురువులకి వాక్యాభిషేకం కావాలని, ఆత్మాభిషేకం కావాలని, వాక్యం కోసం వారి హృదయాలు తెరవబడాలని ప్రతిరోజు బిడ్డారా ఈ మాసాలు పాల్గొంటున్న మీరు గురువుల కోసము, మా కోసం, ఏలూరు ధ్యానవడక మందిరం కోసము మీరు స్పెషల్లీ ప్రార్థన చేయండి. మన ధర్మం మన గురువుల కోసము మనం ప్రార్థన చేయటం. లేచి నిలబడతామా? చివరి ప్రార్థన అభిషేకం కోసం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గపు గొర్రె పిల్లల విందును భుజించి ఆనందించుచూ ఉన్నాం. నేడు పునీత బప్తిస్మ యోహాను గారి జన్మదినోత్సవమును కొనియాడుచున్న శ్రీసభ ఆమె నూతన జన్మము కారణమైన క్రీస్తును తెలుసుకుని దానికి అనుగుణముగా జీవించినట్లు అనుగ్రహింపము. ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, పూజన పెట్టించిన కుటుంబాలను ఈ బలిభోజ యోగ్యత ద్వారాను, బప్తిస్మ యోహాను గారి ప్రార్థన సహాయం ద్వారాను దీవించండి. మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియబిడ్డలారా, బప్తిస్మ యోహాను గారి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు ఈనాడు మీ అందరినీ కూడా దీవించును కాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ.
మాధుర్య